Hi everyone, this is Pediraju. Welcome to my YouTube channel Universal Classroom. In this class, we will learn about verb. What is called a verb? Okay, a verb is a word which tells us something about some person or thing. It is a word which tells us something about some person or thing. ఓకే ఇన్ జనరల్గా మనం ఏం చెప్తాం వర్బ్స్ ఆర్ వర్డ్స్ విచ్ టెల్ అస్ యాక్షన్స్ పనుల గురించి తెలియజేసే వాటిని మనం క్రియలు అంటాం. ఓకే హియర్ ఎ వర్బ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్. ఇట్ మే టెల్ అస్ త్రీ థింగ్స్. ఇది మూడు విషయాలను చెప్తుంది. ఫస్ట్ వన్, వాట్ సమ్వన్ ఆర్ సంథింగ్ డస్. ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు, థింగ్ మైట్ బి ఎనీథింగ్, ఆ థింగ్ ఏదైనా అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు లేదా జంతువు అవ్వచ్చు, ఏం చేస్తుంది ఓకే తెలియజేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే అది ప్రజెంట్ టెన్స్లో కావచ్చు, పాస్ట్ టెన్స్లో కావచ్చు, ఫ్యూచర్ టెన్స్లో కావచ్చు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ సమ్వన్ ఆర్ సంథింగ్ డస్. ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్. ధోని హిట్ ఏ సెంచరీ. ధోని హిట్ ఏ సెంచరీ. ఏం చేశాడు ధోని? 100 పరుగులు చేశాడు. ఇక్కడ వాట్ డిడ్ ధోని డూ అని మనం ప్రశ్నించుకుంటే వాట్ డిడ్ ధోని డూ? ధోని hit a century. So here the verb hit tells us what Dhoni did. What Dhoni did. Okay. Next. Second point ఏంటి? What happens to a person or thing? వెర్బ్ ఇంకా ఏం చెప్తుంది? ఒక పర్సన్కి లేదా ఒక వస్తువుకి ఏం జరిగింది అని చెప్తుంది. వాట్ హ్యాపెన్స్ టు ఎ పర్సన్ ఆర్ థింగ్ చూద్దాం. ధోని వాజ్ ఎప్రిషియేటెడ్. ధోని వాజ్ ఎప్రిషియేటెడ్. మరియు 100 పరుగులు కొట్టాడు. ఎప్రిషియేట్ చేయరా? చేశాడు. ఇక్కడ ధోనికి ఏం జరిగింది? అభినందనలు అందినాయి. ధోని వాజ్ ఎప్రిషియేటెడ్ బై ఆర్గనైజర్స్ మాట. అంటే అందరూ కూడా అతను ఎప్రిషియేట్ చేశారు. ఫస్ట్ దాంట్లో మనకి ఏ పాయింట్ నేర్చుకున్నాం? వాట్ సమ్వన్ ఆర్ సంథింగ్ డస్. ధోని హిట్ ఏ సెంచరీ. సెకండ్ పాయింట్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే వాట్ హ్యాపెన్ టు ధోని. పాస్ట్ టెన్స్లో చెప్పుకున్నాం. ఇక్కడ వాట్ హ్యాపెన్ టు ధోని? ధోని వాజ్ ఎప్రిషియేటెడ్. సెకండ్ పాయింట్ కూడా అయింది. 3 వర్బ్ ఇంకా ఏం తెలియజేస్తుంది? వాట్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్. ఒక వ్యక్తి లేదా వస్తువు ఎలా ఉన్నారు ఉంది. ధోని ఈజ్ హ్యాపీ. హ్యాపీ. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి? ధోని ఈజ్ హ్యాపీ. హౌ ఈజ్ ధోని? ధోని ఈజ్ హ్యాపీ. సో ఈజ్ అనేది ఇక్కడ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఈజ్ అనేది ఏం చెప్తుంది? సో ద స్టేట్ ఆఫ్ ధోని. హౌ ఈజ్ ధోని? ధోని ఈజ్ హ్యాపీ. సెంచరీ చేశాడు, జట్టును గెలిపించాడు, ప్రశంసలు అందుకున్నాడు. సో ఎలా ఉంటాడు? సర్టైన్లీ ధోని ఎలా ఉంటాడు? హ్యాపీ. ధోని ఈజ్ హ్యాపీ. ఓకే. వర్బ్ చెప్పే 3 విషయాలు ఏంటంటే వాట్ సమ్వన్ ఆర్ సంథింగ్ డస్, వాట్ హ్యాపెన్స్ టు సమ్వన్ ఆర్ సంథింగ్, వాట్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్. నెక్స్ట్ వీడియోలో మనం యాడ్ వర్బ్ గురించి నేర్చుకుందాం. కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కమింగ్ వీడియోస్లో నేర్చుకుందాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, share my video, and so don't forget to subscribe my channel. Thank you. Keep watching my channel for more videos.